ఈరోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించారు. ఆయన మొదటి నుంచి ఒకే పార్టీ, తెలంగాణ వాదం కోసం నిలబడిన వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత కూడా ఆ పార్టీతోనే కొనసాగాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ తోనే కొనసాగాడు. చిరకాలం నమ్మిన సిద్ధాంతం కోసం బతికిన వ్యక్తి. రాజకీయ పార్టీలు మారిన వ్యక్తి కాదు. 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు, కానీ ఒక్కసారి గెలిచాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2018 ఎన్నికల్లో పోటీ చేశాడు, గెలిచాడు. మొన్న 2023 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశాడు, ఓడిపోయాడు. 3 సార్లు పోటీ చేశాడు, కానీ ఒక్కసారి గెలిచాడు. కానీ మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కూడా క్యాడర్ ఉంది ఆయనకి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చాలా గొప్పది. నిజానికి పార్టీలు మారకుండా ఒకే రాజకీయ పార్టీలో ఒకే నాయకుడితో ఒకే సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే నాయకులు ఈ మధ్య చాలా తక్కువ. కానీ అలా ఉన్న వ్యక్తి, అలా బతికిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇప్పటికీ ఇప్పుడు ఉమ్మడి మా వరంగల్ జిల్లాలో అక్కడ కీలకమైన నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మొన్నటిదాకా కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకుడే, కానీ ఆయన ఒరిజినల్ టీఆర్ఎస్ కాదు. ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన ఒరిజినల్ టీఆర్ఎస్ కాదు, టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తి. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అట్ట కాదు, ఒరిజినల్ టీఆర్ఎస్, ఒరిజినల్ కేసీఆర్ సైనికుడు. చివరి దాకా కూడా అలాగే బతికాడు. కేసీఆర్ ఏ మాట అంటే ఆ మాట మీద బతికాడు. ఇప్పటికీ కేసీఆర్ కుటుంబం ఒక నిర్ణయం చేసిందంటే ఆ నిర్ణయానికి బలంగా కట్టుబడి ఉండే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తులు కొద్దిమంది ఉంటారు. అని నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న జెండా కోసం చివరిదాకా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు చూడండి, కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు, కాంగ్రెస్ పార్టీలోకి మారాడు. అధికారం కాంగ్రెస్ కాబట్టి. గతంలో మీకు తెలియదు కాదుగా, టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చాడు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. అంటే అధికారం ఎటుంటే అటు మారే వ్యక్తులు రాజకీయ నాయకులు. కానీ అలా కాదు ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి నాయకులు మరణించినప్పుడు కొద్దిగా బాధ కలుగుతూ ఉంటుంది. సో మొత్తానికి ఆయనకి మన ఛానల్ తరపు నుంచి కూడా నివాళులర్పిద్దాం. తెలంగాణ ఉద్యమం కోసం బలంగా నిలబడి కొట్టాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి ఇలా మన మధ్య లేకపోవటం అనేటువంటిది మొత్తం తెలంగాణ సమాజానికి చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.